ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మన అందరినీ కూడా ప్రేమించి తన యొక్క అమూల్యమైన హస్తాల కింద దాచి కాచి కాపాడి తన యొక్క కరుణతో మనందరినీ కూడా చక్కగా ప్రేమించి కదా, ఎంతో భయంకరమైన ఈ లోకం ఎటు చూసినా కూడా మరణాలు, శోధనలు, వేదనలు, విభిన్నమైన పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. అయినా కూడా ఆ పరిస్థితుల్లో నువ్వు నేను కొట్టుకుని పోకుండా, చాలామంది కొట్టుకుని పోతూ ఉన్నారు. పాజిటివ్గా మనం ఉండగలడానికి అంటే దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి కొంతసేపు ఆరాధించాలని అటువంటి మనసు కలిగి ఉండడానికి దేవుడు ఇచ్చిన యొక్క ఆ కృప ఏదైతే ఉందో అందుని బట్టి మనం మొదటిగా దేవాది దేవునికి ఎంతో కూడా రుణస్తులు మనం కదా. ఎప్పటికీ కూడా రుణం తీర్చలేము. కొంచెం తీర్చడానికి ఈరోజు వచ్చాం కదా. ఆ రుణాన్ని కొంచెం జస్ట్ 0.001 అనేసి అనుకుంటా ఉన్నాను. మనం ఎదుగుతూ ఉండాలి. వాక్యం అనే దాని మీద ఎదుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతూ ఉంటుందంటే దేవుని యొక్క కృప మనల్ని వెంటాడుతూ ఉంటుంటుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యంగా తట్టుకుని నిలబడగలుగుతాం. అది దేవుడిచ్చే గొప్ప కృప అనేది ఒక బహుమానం అన్నమాట. ఈరోజు కొంతసేపు ఆరాధన చేసే ముందు కొంతసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక 20-25 మినిట్స్ మనం ధ్యానం చేసిన తర్వాత ఆ మాటల్లో నుండి దేవుని కానీ ఆరాధిస్తే అది చాలా మంచిది. ఇది బిబ్లికల్ ట్రూత్. వాక్యానుసారమైన ఆరాధన ఎప్పుడు కూడా బిబ్లికల్ అంటే ఏమవుతూ ఉంటుందంటే ముందు తలంపులతో కాదు, ముందు ఆలోచనతో కానీ, ముందు నడకతో కాదు. దేవుడు నాకు ఈ ప్రత్యక్షత అంటే లైవ్లో నీకు ఎలాంటి ప్రత్యక్షత ఉన్నావు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, నువ్వేం చదువుతూ ఉంటే దేవునితో నీ సంబంధం ఎలా ఉంది, ఆ సంబంధంలోంచి చేసే ఆరాధనే దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అంటే పూర్వం నేను అలాంటి వాడిని ఎప్పుడో అయిపోయింది అది. ఇప్పుడు అంటే రాను ఏమిటంటే కంటిన్యూటీలో ఎలాంటి మనసు ఉందో దాంట్లోంచి దేవుడు ఆ మనసును చూస్తూ ఉంటాడు. లాంగ్ వర్షిప్స్ కాదు, లాంగ్ యాటిట్యూడ్ చూస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, లాంగ్ వర్షిప్స్ కాదు. అంటే మనం ఎంతసేపు ఆరాధన చేసామన్నది కాదు, ఏం చేసాము, ఎలాంటి మనసుతో చేసామన్నది చాలా ఇంపార్టెంట్. చాలా అబ్జర్వ్ చేసిన తర్వాతే మాట్లాడగలుగుతున్నాను. ఏం చేశాడు దేవుడు అన్న దాని నుంచి రాదు ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడు అన్న దాంట్లోంచి ఆరాధన వస్తుంటుంది. ఏం చేశాడు అన్న దాంట్లోంచి స్తుతి వస్తుంది, కృతజ్ఞత వస్తూ ఉంటుంది. ఆయన ఏమై ఉన్నాడు అన్న దాంట్లోంచి ఆరాధన వస్తుంటుంది. దాంట్లో క్లారిటీ తీసుకోవాలి. అలాగే ఆరాధన చేసేటప్పుడు ప్రార్థన చేయకూడదు. అది కూడా చెప్తే మంచిది. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపులతో నేను మాట్లాడుతున్నాను. నేను కూడా మీలో ఒక బ్రదర్గానే మాట్లాడుతున్నాను. అందుకన్నా నేను పాస్టర్ని కాదు, ప్రీచర్ని కాదు, జస్ట్ ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్. అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం కొంచెం తెలిసిన దాంట్లోంచి చెప్తా ఉన్నాను. ఎందుకంటే లాంగ్ ప్రేయర్స్ ఎప్పుడు కూడా దేవుడు ప్రార్థన చేసే సమయం ఉంటుంది, సంఘ ప్రార్థన ఉంటుంది కదా, అప్పుడు బాగా చేయాలి ప్రార్థన. అది కొంచెం గుర్తెరిగితే అందరూ చేయడానికి బాగుంటుంది అనమాట ఆరాధన. ఆ విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. దానిలోంచి మనం ఆరాధన చేద్దాం ఆ మాటల్లోంచి. దేవుడు ఇచ్చిన యొక్క కృపను బట్టి రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇది మనం ఎలా చదువుదామంటే అందరం కలిసి చదువుదాం. రోమాపత్రిక అందరూ తీయండి. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన యొక్క పత్రిక ఏదైతే ఉందో అందులోంచి 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. నేను స్టార్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా కంటిన్యూగా చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైననైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అలాగే లూకాసు వార్త అందరం కలిసి తీద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు. 38 నేను చదువుతాను, 39 మీరు చదవండి, 40, 41 అలాగే విధంగా చదువుదాం. 42 అందరూ కలిసి చదువుతాం, ఓకేనా? అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. మార్త విస్తారమైన పని పెట్టుకునేటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా?
నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. 42 అందరు కలిసి చూద్దాం. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. సో చాలా రోజులు ఈ పత్రిక ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని తలంపులు ఇచ్చాడు. ఏదో రోజు కూడా మనం చదువుతూ ఉంటాం కదా, క్వైట్ టైం అన్నది ఒకటి ఉంటుంటుంది. కాబట్టి దాంట్లోంచి వచ్చిన తలంపులే మీతోటి కొంతసేపు షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తుంటే అపోస్తులుడైన పౌలు, ముందు మొదటగా మనం చూద్దాం. అపోస్తులుడైన పౌలు యొక్క రోమీలకు ఆ సందర్భంలో కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంటాడు. 1 నుంచి 11 అధ్యాయుల్లో కానీ చూస్తుంటే ప్రతి క్రైస్తవుడు క్రీస్తు కోసం ఎలా ఉండాలి అన్నది అక్కడ కనిపిస్తూ ఉంటుంటుంది. అంటే ఒక క్రైస్తవుడు అని పిలువబడాలి అంటే ఆ రోమా పత్రిక చదవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అసలు క్రైస్తవుడు ఎలా ఉండాలో మొత్తం క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా పౌలు రాస్తూ ఉంటుంటాడు. క్రీస్తుని పోలు నడుచుకున్నాడు కాబట్టి ఆ క్రీస్తు యొక్క ఇమేజ్ తన మీద ఉంది, దేవుని యొక్క ఇమేజ్ పౌలు మీద ఉంది. కాబట్టి తన నేర్చుకున్న అనుభవాల నుంచి కొన్ని విషయాలు రాస్తూ 1 నుంచి 11 వచనాలు చాలా అధ్యాయాలు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు పౌలు. అందుకని చివరికి ఏమంటాడు తెలుసా, 12వ అధ్యాయం కాబట్టి అని స్టార్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అంటే దాని ముందు చాలా బట్టి ఉందన్నమాట. పట్టి అంటాం కదా, చాలా లిస్ట్ ఉందన్నమాట. కాబట్టి అంటే ఇంగ్లీష్లో దేర్ ఫోర్ అంటాం అనమాట. అంటే మనం సమ్ ఏమైనా మ్యాథమెటిక్స్లో చేస్తుంటే అంతా చేసేస్తాం ఫార్ములా అప్లై చేసి కదా. అందుకని ఈ ఫార్ములా, ఈ రిజల్ట్ ఎలా వచ్చింది, దేర్ ఫోర్, ఇది రిజల్ట్ అని చెప్తూ ఉంటాం కదా. అందుకని 1 నుంచి 11 అధ్యాయాల్లో చాలా విషయాలు మాట్లాడతాడు. ఒక సంఘం ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఆరాధన అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, నిరీక్షణ అంటే ఏంటి, అన్నీ వివరిస్తూ ఉంటాడు. సో అన్ని వివరించాడు ఏంటంటే ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉందని మనం కూడా గుర్తించాలన్నమాట. అందుకే ఇందాక కూడా నేను ఆ మాట మాట్లాడాను. ఆరాధన వేరు, స్తుతి వేరు, కృతజ్ఞత వేరు, ప్రార్థన వేరు కదా. దేనికి దానికే డిఫైన్డ్ యూనిక్నెస్ ఉంది. ఒకదానికి సంబంధం ఉంటుంది. బట్ దేన్ని ఇప్పుడు చేయాలో అన్న దాని మీద ఇక్కడ ఆధారపడుతుంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆరాధన అన్నది ఒక పరిపూర్ణమైన ఆరాధన, లేదంటే ఒక సంపూర్ణమైన ఆరాధన మనలోంచి రావాలి అంటే ఏం చేయాలన్నది ఇక్కడ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఒక 6 విషయాలు నాకు కనిపించాయి. ఒక 6 విషయాలు కనిపించాయి. 6 విషయాలు మనం మార్తా, మరియా, యేసు ప్రభు ఆ ముగ్గురులో మ్యాచ్ చేసుకుని మేబీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం అంటే మార్తలా ఉన్నామా, మేరీలా ఉన్నామా, లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నామా, ఎక్కడ తగ్గిపోయింది, మనం ఎక్కడ పెంచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండి అలాంటి హృదయంతో కానీ దేవుని ఆరాధిస్తుంటే మన ఆరాధన ఆయన స్వీకరిస్తాడు లేదా స్వీకరించడు. ఎలాంటి హృదయంతో అంటే 2 పాజిటివ్, ఒక నెగిటివ్ చెప్పేసి నేను ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. అటువంటి మనసుతో మనం ముందుకు సాగుదాం. అక్కడ చూడండి, మొదటి వచనంలో కానీ చూస్తుంటే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగము. ఒకసారి నిమిషం అక్కడ ఆగుదాం. ఇంగ్లీష్లో కానీ చూస్తుంటే ఎంత బాగుంటుందంటే ఐ అపీల్ అంటే ఏంటంటే నేను అగ్రి అంటే అక్కడ ఏమవుతుంది, రిక్వెస్ట్ అన్న మోడ్లో ఉందంటే నేను చాలా మీ దగ్గరికి వచ్చేసి కిందకి దిగిపోయి బతిమాలుతున్నాను అంటాడు. రిక్వెస్ట్, అపీల్ చేసుకుంటే మనం చాలామంది జడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా మనలో తప్పు ఉన్నప్పుడు ఒక పనిష్మెంట్ ఇస్తుంటాడు కదా ఫైనల్గా అయిపోయినప్పుడు. అప్పుడు చివరిగా ఉంటే ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం, ఈ ఒక్కసారికే నన్ను క్షమించని అడుగుతాం కదా. అంత దిగజారి కింద వరకు వెళ్ళిపోయి అడుగుతుంటా. ఆ లెవెల్లో అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ పౌలు. ఏమని అడుగుతున్నాడు, సహోదరులారా అంటే సహోదరీలు కూడా. అక్కడ సహోదరులారా అనేది ఎక్కువగా అవుతుంటుంది కానీ ట్రాన్స్లేషన్ అలా వచ్చింది. కానీ సహోదరులారా అంటే ఎంత ప్రేమతో చెప్తున్నాడు అన్నది చూడాలి. అక్కడ ఏంటంటే పౌలుకి ఒక కన్సర్న్ ఉంది. అక్కడ చూస్తుంటే అక్కడ ఉన్న జనాంగం పట్ల ఒక కన్సర్న్ ఉంది. ఏంటి ఆ కన్సర్న్ ఏంటి అంటే ఒకటి చెప్తున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన. అక్కడ ఆగుదాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన. పరిశుద్ధము అంటే ఇంగ్లీష్లో చూసుకుంటే హోలీనెస్ అంటాం, అది ఓలీనెస్ అనాలి. ఇంకొకటి అలా చెప్పాలంటే ఓల్ అంటే ఏంటంటే మొత్తం అంతా కదా. ఓల్ అంటాం, WHOLE కాదు, రంధ్రం కాదు, ఓల్ అంటే మొత్తం అంతా. అక్కడి నుంచి వచ్చేది ఎలాంటిది రాలంటే హోలీనెస్ రావాలి. అంటే ఏంటి అంటే ఈ బాడీ అంతా ఉంది కదా, నా బాడీ అంతా ఉంది, కళ్ళు, చేతులు, కాళ్ళు, హృదయము, నా తలంపులు, నా నడక, నా చూపులు, నా ప్రవర్తన, నా మాటలు, ఇవన్నిటిలోంచి పరిశుద్ధత రావాలి.
అది చెప్తున్నాడు అనమాట. సజీవ యాగం. ఒక సంఘం దేవుడికి ఇచ్చే గొప్ప బహుమానం ఏది లేదంటే ఒక అర్పణ, ఏదైనా ఈ బలిపీఠం మీద ప్రభువైన యేసుక్రీస్తు వరకు మనం ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మొత్తం సంఘంలో ఉన్న ప్రతి అవయవము, అంటే ఇదంతా ఒక స్ట్రక్చర్. సంఘం అనేది ఒక బాడీ, శరీరం. ఈ శరీరంలో ఉన్న ప్రతి మనిషి కూడా, అంటే ఈ సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ, చిన్న పిల్లలు మొదలుకొని ముసలివారి వరకు కూడా అవయవాలుగా ఉన్నాం కదా. ప్రతి అవయవం కూడా ఒక పరిశుద్ధంగా కానీ మారి, అంటే ఈ చెయ్యిలాగా కాళ్ళలాగా అందరం కూడా మారి, అలాంటి పరిశుద్ధతలోంచి కానీ దేవునికి ఏదైనా ఒక అర్పణ అర్పిస్తే ఎంత బాగుంటుంది. దేవుడు దాన్ని స్వీకరిస్తున్నాడు. ఈ దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు పౌలు ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన ఆరాధన ఎలా ఉంది? హౌ ఈజ్ అవర్ వర్షిప్ ఆరాధన. ఎవరినైనా ఆరాధించాలి అంటే ఆ వ్యక్తికి కొన్ని సుగుణాలు ఉండాలి, గుణాలన్నా ఉండాలి, అట్లీస్ట్ గుణాలు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సుగుణాలు ఉన్నాయి కదా. వర్షిప్ అంటే ఇప్పుడు కలెక్టర్ గారిని కానీ నేను వర్షిప్ చేయాలనుకోండి, ఆరాధించడానికి నేను ఏదో ఉంటుంది నా వెనకాల బ్యాక్ ఎండ్లో. అంటే ఏంటి, ఆయన నుంచి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నతో నేను అన్నను పొగుడుతూ ఉన్నాను అనుకోండి, అన్న నుంచి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నానని అర్థం ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులు అలాంటిది ఉంటుంది. ఎవ్వరు 100% పెర్ఫెక్ట్గా ఉంటారు కదా. నేను ఎవరినైనా పొగుడుతున్నాను అంటే ఐఎమ్ అపీలింగ్. అంటే ఏంటి అంటే నేను లుకింగ్ చేస్తూ ఉన్నాను. ఆయన నుంచి నేను ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు కదా, ఆయన నుంచి నేను ఏదో పొందాలనుకున్నాను. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే పౌలు మనతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అక్కడ సంఘానికి చెప్పినాడు, మనతో చెప్తున్నాడు, మీరు సజీవ యాగంగా ఉండాలి అంటున్నాడు. ఫస్ట్ సజీవ యాగం. మీకు మనందరికీ తెలుసు, యాగము అనే ఇందులు చేస్తూ ఉంటుంటారు కదా. ఎలా చేస్తూ ఉంటారు? ఒక మంట పెట్టి నెయ్యి వేస్తుంటారు, ఆరిపోకుండా అలా పోస్తూ మంత్రాలను పోస్తాయి. ఆ నెయ్యిని మళ్ళీ తీయాలంటే రాదు. ఇంకా ఏమైపోయింది, నెయ్యి దహించిపోయింది. మనం కూడా ఏం చేయాలి అంటే ఈ యొక్క అవయవాల్లోంచి దేవునికి కానీ మనం ఒక్కసారి కానీ ఇచ్చేస్తాం అనుకోండి, ఆయన యొక్క రూపంలోకి వెళ్ళిపోయి అనుకోండి, ఈ రూపాన్ని ఎప్పటికీ కూడా మళ్ళీ తిరిగి బ్యాక్ చేయలేకూడదు. మనం చేస్తున్నాం అంటే ఏంటంటే ఆయనకి సజీవ యాగంగా ఆరాధన ఇవ్వట్లేదని అర్థం. మనం ఒక్కసారి లోకం వైపు, ఒకవైపు పరిశుద్ధత వైపు, ఇంకోవైపు అలాగా అంటే మిక్స్డ్గా జీవించామనుకోండి, అంటే కొంతసేపు అక్కడ, కొంతసేపు ఇక్కడ, కొంతసేపు నీతిగా, కొంతసేపు అవినీతిగా, మన యొక్క యాటిట్యూడ్స్లో కానీ, మన యాక్షన్స్లో కానీ, మన యొక్క గ్రాటిట్యూడ్లో కానీ, గ్రాటిట్యూడ్ యాక్షన్స్, ఈ మూడిట్లో బిహేవియర్, క్యారెక్టర్లో, ఇవన్నిటిలో కానీ మనం కానీ పరిశుద్ధంగా లేకపోతే అది సజీవ యాగమైన ఆరాధన అయితే మాత్రం కాదు. అందుకే పౌలు ఏం చెప్తున్నాడంటే మళ్ళీ ఆయనకిచ్చే ఆరాధన పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు మన యొక్క పరిశుద్ధమైన మనసుతో ఇస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. వారం వెంబడి వారం ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నామంటే ఆ వారం మొత్తం మీద మనం ఎలా ఉన్నామో దానిలోంచి రావాలి ఆరాధన. అది అంతేకాని ఈరోజు మార్నింగే చర్చికి వెళ్తున్నాను కదని మోకాళ్ళు వేసేసి దేవ నన్ను క్షమించి ఇలా చేశాను అలా చేశాను, ఈ ఒక్క 10 నిమిషాలు మన యాక్షన్స్లో కానీ యాక్టింగ్ చేసి ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తే ఇక్కడ మనుషులు చూసి భలే చేసామనుకుంటాం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం భలే చేయలేదు అంటాడనమాట. సో దేవునితో ఎప్పుడైనా మనం మంచి నమ్మకమైన దాసురాండ్రా లేకపోతే దాసులు అని పిలువబడాలి. ఎలా పిలుస్తామంటే మన యాటిట్యూడ్ బాగుందా లేదని చూసుకోవాలి. యాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇతరుల పట్ల మనం ఎలా చూపిస్తున్నాం. మన సహోదరుడు అంటున్నాడు అక్కడ కదా, సహోదరులారా అన్నాడు. ఎంత ప్రేమగా, ఎంత కన్సర్న్ తోటి అక్కడ పౌలు చెప్తున్నాడో మనతో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే విధంగా చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నీకోసం నేను సిలువలో ఘోరాతి ఘోరంగా ఎన్నో అవమానాలు పొందా, నిందలు పొందా, నీకోసం నేను అమూల్యమైన రక్తాన్ని ఇచ్చాను. ఆ రక్తం ద్వారా నీ పాపాన్ని కడుక్కుని నువ్వు పరిశుద్ధంగా ఉండు. ఆ పరిశుద్ధతలోంచి నీ యాటిట్యూడ్ కానీ, నీ యాక్షన్స్ కానీ అన్నీ కూడా బాగుంటే దానిలోంచి నువ్వు నాకు తిరిగి ఏమంటున్నాడు, గిఫ్ట్గా ఇవ్వమన్నాడు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమన్నాడు. ఈరోజు మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామా? ఆ రిటర్న్ గిఫ్ట్ అనేది మురికిగా ఉండకూడదు, అది చిరిగిపోయినట్టుగా ఉండకూడదు, సగం మురికి సగం తెల్లగా అలా ఉండకూడదు. ఆ రిటర్న్ గిఫ్ట్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? చాలా విలువైనది ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు విలువైన రక్తాన్ని గార్చాడు. ఆ విలువైన వ్యక్తికి మనం ఎలా ఉండాలంటే విలువైన మనస్సుతో ఆరాధించాలి. అది రిటర్న్ గిఫ్ట్. అంతే కదా. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాంటి గిఫ్ట్లు ఇస్తాం? ఒకవేళ మనకు అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తాం? ప్లాస్టిక్ వస్తువులు పట్టుకెళ్తామా? ఎంత విలువైంది ఉంది అంటే ఏంటంటే ఆయనకి ఇస్తే నన్ను ఎక్కడో దిక్కున ఏం చేస్తాడు, ఆయన ఆదరిస్తుంటాడు. నాకు ఎక్కడో దిక్కున అవసరం ఉంటుంది అంటే సీఎం దగ్గరికి, పిఎం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతో కాస్ట్లీ గిఫ్ట్లు తీసుకెళ్తుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు
మరి కాస్ట్లీ గిఫ్ట్ వద్దు, భౌతికమైన గిఫ్ట్ ఎప్పుడు కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు మన దగ్గర నుంచి. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే, స్పిరిచువల్ మనసు. అంటే ఏంటంటే ఆత్మీయమైన హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఆత్మీయమైన హృదయాన్ని కానీ నువ్వు ఇస్తే అప్పుడు ఏమంటాడు తెలుసా, ఎంత అనుకూలమైన హృదయంలోంచి నాకు ఆరాధన ఇచ్చావు. అదే చెప్తున్నాడు అక్కడ చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన. సో దేవునికి అనుకూలమైనది అంటే ఏంటి తెలుసా, ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు, మనకి గొప్ప నిరీక్షణ ఇచ్చాడు కదా. ఒకరోజు రాబోతున్నాడు, అదే మన నిరీక్షణ, శుభ నిరీక్షణ అంటూ ఉంటాం. గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు, ఎంత సంతోషం ఉన్నా కూడా దాంట్లో వెళ్ళగలిగే విశ్వాసాన్ని మనకి ఇచ్చాడు కదా. ఆ నావలోంచి బయటికి వెళ్ళలేం. అలా ఆయన కనికరం ఉంది, ఆయనకి నీతి ఉంది, సావర్నిటీ ఆఫ్ గాడ్ అంటుంటాం. నీతి, న్యాయం, భద్రత, కరుణ, కృప, కటాక్షం, వాత్సల్యం, ప్రేమ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైన ఆయన సుగుణాలు ఉన్నాయి కదా. ఆ సుగుణాలు అన్నవి చాలా అమూల్యమైన గిఫ్ట్. అది ఎవరు ఇవ్వగలుగుతారు ఇంత అమూల్యమైన గిఫ్ట్? ఆయన కోరుకునేది ఒకటే, ఇంత అమూల్యమైన గిఫ్ట్ నీకు ఇచ్చాను కదా, నీ నుండి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, పరిశుద్ధమైన సజీవ యాగంతో కూడిన ఆరాధన మాత్రమే నాకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాడు. అదే పౌలు మనతో మాట్లాడదు. ఈరోజు మనం అలాంటి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. గ్రాటిట్యూడ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? గ్రాటిట్యూడ్ అంటే తెలుగులో ఏమంటే కృతజ్ఞతాపూర్వకమైన మనసు. ఎప్పుడు వస్తుందంటే యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఆతృత ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎప్పుడైనా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో, నేను ఎక్కడెక్కడ గొడవలు ఆడేసి వచ్చి ఇక్కడ ఆరాధన చేశాను అనుకోండి, నెగిటివ్ యాటిట్యూడ్తో వర్షిప్ చేసినట్టు. అది నా మనసు వేరేగా మనసుతో పెట్టుకుని ఇక్కడికి వచ్చి వర్షిప్ చేశానంటే అది నెగిటివ్ యాటిట్యూడ్, అది నిజమైన గ్రాటిట్యూడ్ కాదు. ఓకేనా? మనం ఇచ్చేది ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలంటే క్షణాల్లో మారదు, అది గంటల్లో మారదు. దినము అన్నది ఏమైందంటే వాక్యమైన మన్నా చేత పవిత్రీకరించుకుంటే, నవీకరించుకోగలిగితే సజీవ యాగంగా మారుతూ ఉంటుంది మన శరీరాలు. సజీవ యాగమైన ఆరాధన మనం చూపించగలిగి ఉండాలి. ఆ తర్వాత చూస్తుంటే ఇక్కడ ఆ హోలీనెస్ గురించి మీతో చెప్పాను. ఆ తర్వాత చూస్తుంటే మూడోదిగా చూస్తుంటే అక్కడ చూడండి, సజీవ యాగం మీ శరీరములను, అంటే అక్కడ చూస్తుంటే ప్రజెంట్ అవర్ బాడీస్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో చూస్తుంటే ప్రజెంట్ అవర్ బాడీస్. ప్రజెంట్ అవర్ బాడీస్ అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా యేసు ప్రభు అనేసి, ఆయన్ని యేసు రక్తం అనేసి పలకగలగాలి. సో బూతులు మాట్లాడుతుంటారు చాలామంది కదా. నోరు అదుపులో ఉండదు అనమాట. నోరు అదుపులో ఉండకపోతే ఏమవుద్ది? అది సజీవ యాగం అవుతుందా? నోరు అదుపులో పెట్టుకోగలగాలి. నోరు అదుపులో పెట్టుకుంటే ఏమవుద్ది అంటే మన యొక్క మాటలు ఎలా ఉంటుంటాయంటే దేవునికి చాలా సంపూర్ణంగా ఉంటాయి. ప్రజెంట్ అవర్ బాడీస్ అంటే అందరి శరీరాలు ఇక్కడ క్రీస్తు యొక్క శరీరంలోకి కలిసిపో ఉండాలి. అంటే ఆ ఇమేజ్ ఆఫ్ గాడ్లోకి వచ్చేయాలి. అదే ఎక్కువగా చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత చూస్తుంటే చూడండి ఇక్కడ అలా చూసుకుంటుంటే ఇంకొక నాలుగోదిగా చూస్తుంటే వాత్సల్యం, మీ శరీరం ఆయనకు సమర్పించుకోడని దేవుని వాత్సల్యం పెట్టి మిమ్మల్ని బతిమాలుకుంచండి. పౌలుకి బతిమాలుకోవాల్సిన పని ఏమొచ్చిందంటారు? ఎవరైనా ఆన్సర్ చెప్పండి. అక్కడ బతిమాలుకోవాల్సిన పని ఏమొచ్చిందంటారు? ఎవరైనా? బతిమాలుతున్నాడు కదా, రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, ఎందుకు అంత వచ్చింది? ఎందుకు వచ్చి ఉంటుంది అంటారు? బతిమాలుకోవాల్సిన పని ఏం వచ్చింది అంటే ఏం చేస్తున్నాడంటే ఎక్కడ కూడా వింటలేదు. వాళ్ళు అస్సలు మాట వినని జనాంగంగా ఉండిపోతున్నారు అక్కడ ఉన్న సంఘంలో ఉన్న జనాలు. చివరికి ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి ఇక్కడ పాస్టర్స్ కూడా ఏమైపోతుందంటే బతిమాలుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. సంఘంలో ఉన్న విశ్వాసాలను కానీ, లేదంటే ఇలా చేయండి, అలా చేయండి, ప్లీజ్ అంటుంటారు. ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యొక్క హృదయం కానీ మనకి ఈక్వల్గా ఉండగలిగితే, అంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటే, సహోదరులు మనం ఏం చూస్తాం తెలుసా? వాళ్ళని నెగిటివ్నెస్ని చూడలేం. ప్లీజ్ అనే ఆ మూడు మాత్రం మనం చూడగలుగుతుంటాం. అంటే మనమే తగ్గించుకుని వాళ్ళని ఏం చేస్తుంటే హెచ్చించడానికి, దేవుని దగ్గర తీసుకురావడానికి మనం ప్లాన్ చేస్తుంటాం. సో అలాంటి మనసుతో మనము చేయగలిగితే అది కూడా సజీవ యాగమని అంటున్నాను. ఆ తర్వాత 2వ వచనంలో చూస్తుంటే 2 విషయాలు చెప్పాను. మనం ఆరాధించేటప్పుడు పరిశుద్ధంగా ఆరాధించాలి. రెండోది ఏం చేయాలంటే సజీవ యాగంగా దేవుని యొక్క రూపంలోకి వచ్చి మనం ఆరాధించగలి. దేవుని ఆ విధంగా వాక్యం అనే దాంట్లోంచి మనం చూడగలిగితే సజీవ యాగమైన ఆరాధన అర్పించగలం. ఆ తర్వాత 2వ వచనంలో చూస్తుంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా, చాలా మర్యాదలు ఉంటుంటాయి ఈ లోకం కదా. లోకం అనేక రకాలైన కంట్రోల్స్, కండిషన్స్ పెడుతుంటుంది. మంగళవారం వెళ్ళొద్దంటది, వాళ్ళ మర్యాద అది.
చనిపోయిన వాళ్ళు ఎవరి దగ్గరికన్నా ఆ ఎదురు వస్తుంటే అటు వెళ్ళిపోండి అని అంటారు. అలాగే భర్త చనిపోయిన ఆవిడ ఏదైనా వచ్చింది అనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? అటు వెళ్ళరు, ఆవిడ వైపు ముఖమే చూడరు. చాలా మర్యాదలు ఉంటుంటాయి. ఇంటిని ఓపెన్ చేసేట ముందు పాలు పొంగించమంటుంటారు కదా, ఇవన్నీ ఉంటుంటాయి. విగ్రహాలు పెడుతూ ఉంటారు ఓపెనింగ్ చేసేటప్పుడు. ఇవన్నీ ఉంటుంటాయి. ఇవేంటంటే లోకంలాగా ఉండకూడదు. ఇంకా వాళ్ళకే మనకి తేడా ఉంది చెప్పండి. ఇంకా రెండో కండిషన్ చెప్తున్నాడు, మీరు లోక మర్యాదను అనుసరించి దేవుణ్ణి ఆరాధించలేరు. అది చెప్తున్నాడు, చాలా క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు. మీరు లోకానుసారంగా వెళ్ళిపోతుంటే చాలా చూస్తుంటే కదా, సీలు ఎక్కువ ఉంటుంటాయి లోకంలో. కమ్యూనిటీ, క్యాస్ట్, కాస్ట్, కలర్. నా వాళ్ళు ఉన్నారా, నా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారా, నా గ్రూప్ ఉన్నదా, నా కలర్ వాళ్ళు ఉన్నారా, బ్లాక్ వాళ్ళు అందరూ ఒక చోటకి, వైట్ వాళ్ళు అందరూ ఒక చోటకి. సో ఇలాంటివి వచ్చేసాయి అనుకోండి, ఇది లోకం. మరి లోకం కూడా అలాగే చూస్తారు కదా, మన వాళ్ళమే మనం చేసుకుందాం అనుకుంటారు. ఏలు, బీలు, సీలు, డీలు, అన్ని డీలు. సీలు అన్నీ ఒక చోటకి వస్తాయి, డీలు అన్నీ ఒక చోటకి వస్తాయి, సీలు అన్నీ ఒక చోట, డీలు అన్నీ ఒక చోటకి. ఎవరు కాళ్ళ చేసుకున్నారు అనుకోండి, ఇది లోక మర్యాద అది కదా మన వాళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున్న అడ్జస్ట్ అవ్వాలి కదా అనుకుంటారు. దేవుని యొక్క కోణంలో కానీ మన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా మనం అందరం కూడా ఆ యూనిక్నెస్ తోటి, అంటే ఏక మనస్సుతో కానీ మనం ఆలోచిస్తుంటే మనల్ని ఏమవుతుందని తెలుసా? లోక మనసు అంటే లోక మర్యాదను మనం అనుసరించము, దేవుని యొక్క మర్యాదను మనం అనుసరించగలుగుతాం. అది కూడా ఆరాధన. సో ఆరాధన అంటే పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. నువ్వు ఎలా జీవిస్తున్నావో జీవన శైలిలోంచి నువ్వు ఇచ్చే గిఫ్టే ఆరాధన, అంతే సింపుల్. పెద్ద ఇన్ని మాటలు నేను చెప్పేసి నేను కూడా లోక మర్యాద అనుసరించనుకోండి, నేను వేస్ట్ ఇక్కడ నుంచోకూడదు. దేవుడు నాతో కూడా మాట్లాడుతుంటాడు కదా. నేను ఇన్ని కబుర్లు చెప్పేసి నేను లోకాన్ని అనుసరిస్తే, లోకంలో చాలా ఉంటాయి మర్యాదలు కదా. లంచాలు తీసుకుంటుంటారు కదా, రకరకాల మాటలు మాట్లాడుతారు, మార్చేస్తుంటారు కదా, జడ్జిమెంట్నే మార్చేస్తారు జడ్జిలు. ఎవరికైనా లంచం ఇచ్చి ఏదైనా చేయొచ్చు, బట్ దేవుడు అది మాత్రం కోరుకుంటలేదు. లోక మర్యాద అనుసరిస్తే ఆరాధన రాదు, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్గా ఇక్కడ ఎక్కడన్నా ఏదో అలా థియరిటికల్గా అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ, బట్ దేవునికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అయితే మాత్రం అది కాదు. ఆయన ఎప్పటికీ కూడా దాన్ని ఆస్వాదించడు, దాన్ని ఎప్పుడు కూడా అగ్రి చేయడు. కొన్ని మనం విడిచిపెట్టుకుని ఆరాధన చేస్తే దేవుడు నీలో నాలో ఇంకా కొన్ని విషయాలు జరగట్లేదు అంటే కారణం ఏంటి తెలుసా? ఎన్నో రకాలైన లోక మర్యాదలు మన హృదయంలో పెట్టుకుని స్టిల్ వీఆర్ వర్షిప్పింగ్, దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవుడు ఈరోజు మనతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, బిఫోర్ గోయింగ్ టు వర్షిప్, దేవుని ఆరాధించే ముందు మనల్ని ఏమైనా లోకానుసారమైన మర్యాదలు ఉన్నాయేమో అవన్నీ విడిచిపెట్టి ఆయన్ని ఆరాధిస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాడంటే సజీవ యాగంగా మారిపోతుంటాం. నెక్స్ట్ కానీ చూస్తుంటే అక్కడ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, ది బెస్ట్ అంటున్నాడు. అంత చూస్తుంటే ది బెస్ట్, దేవునికి ఇచ్చేది ఎప్పుడు కూడా టాప్ మోస్ట్లో ఉండాలి. మనకి బెస్ట్ ఇస్తుంటాం కదా ఎవరికైనా. మన ఇంట్లో మన పాపకు పెట్టాలనుకోండి, ది బెస్ట్ ఫుడ్ పెడుతుంటారు. బిర్యానీ మొత్తం తీస్తుంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా దొరికారు అనుకోండి, స్పూన్ అక్కడికి వెళ్ళి అలా నొక్కి ఇలా తీస్తారు ఆ పీస్ని. ఎందుకు అంటే ది బెస్ట్, ప్రేమ, వాళ్ళ మీద ఉన్న మనకి కన్సర్న్ కదా, బెస్ట్ పెడుతుంటాం మనం కదా. దేవుడికి కూడా ఏమి ఉండాలంటే ఉత్తమమైందని ఇవ్వాలి. ఏంటో ఉత్తమము? మళ్ళీ మళ్ళీ ఏంటంటే దేవుడు ప్రతిసారి మళ్ళీ అక్కడికి వస్తున్నాడు. ఎక్కడ తెలుసా? ఉత్తమం ఏంటంటే నీ జీవితంలో ఉత్తమమైన దాన్ని తీసుకోవాలి. మనకి ఉత్తమమైనది లోకానుసారంగా ఏదైనా ఉంటే దాన్ని పెంట కుప్పగా మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు అక్కడ అబ్రహాం జీవితంలో కానీ చూసుకుంటుంటే లేక పుట్టాడు. ఎవరు? ఇస్సాకు. 75 yearsలో వాగ్దానం చేశాడు, 100 years వచ్చే వరకు ఇవ్వలేదు. కానీ ఉత్తమమైన దానికోసం వెయిట్ చేశాడు. శారా నవ్వింది కానీ అబ్రహాం మాత్రం విశ్వాసంలో కొనసాగాడు. అది ఉత్తమం అంటే ఏంటి? నా దేవుడు ఉత్తముడు, ఆయన ఉత్తమమైన దాన్ని ఇస్తాడు, బట్ వెయిట్ చేస్తానన్నాడు. ఇచ్చాడు, తీసుకున్నాడు. ఆ తర్వాత అందరూ కూడా లోక చరిత్ర మారిపోయింది కదా. అప్పుడు అబ్రహాం విశ్వాసులకి తండ్రిగా ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్గా మారాలి. ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాడు అబ్రహాం. నీ జీవితంలో నా జీవితంలో ఉత్తమమైనది పొందాలి అంటే ఉత్తుత్తి దాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి. గుర్తుపెట్టుకోండి, ఉత్తమమైనది కావాలంటే ఉత్తుత్తిది అంటే ఎక్కడ ఉంటుంది? లోకానుసారమైనవి కూడా టెంపరీ, ప్లాస్టిక్ అనమాట, ప్లాస్టిక్ నవ్వులు అలాగనమాట. అంటే ఏంటంటే అన్న చూసినప్పుడు నేను ఒకలాగా అలా కాదు. ఉత్తుత్తి వద్దు, ఉత్తుత్తి నవ్వులు అంటుంటాం కదా, ఉత్తుత్తి పనులు వద్దు. ఆ రోజుగా కొంచెం ప్లాట్ఫామ్ సెట్ చేసి ఇలా మసిబూసి మారడికేసి దేవుడికి ఒక ఆరాధన అలా పడేయకూడదు. ఈ ఆదివారం అలా పడేసి ఇలా జారిపోకూడదు, అలా వద్దు. రోజు నీ ఇంట్లో కూడా ఆరాధన జరగాలి. ఆ మొత్తం ఆ కలెక్టివ్, ఆ క్యుములేటివ్ వర్షిప్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఏమవుద్దంటే దేవుడు స్వీకరిస్తాడు. అంతేగాని ఈ రోజుకి ఒక ఆరాధన, రేపుడికి ఒక ఆరాధన, ఎల్లుండికి ఒక ఆరాధన కాదు. అన్నిటిలోంచి కూడా ఏమవ్వాలంటే దేవునికి పరిశుద్ధమైన యాగంగా ఇక్కడ సమర్పించగలిగితే దాన్ని ఉత్తమమైన దాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే సర్టిఫై చేస్తున్నాడు. నీ జీవితంలో ఉత్తమమైనది ఏమన్నా ఉందా?
ఎవరిని పెట్టుకుంటున్నాం? మేబీ ఒక్కొక్కసారి మన భర్త ఉత్తమవాడు అయిపోతుంటాడు, భార్య అయిపోతుంటాడు, పిల్లలు అయిపోతుంటారు, ధనం అయిపోద్ది, బంగారం అయిపోద్ది. చాలామంది బంగారం అంటే ఇష్టం కూడా, కానీ బ్యాంకులో ఉంచుకుంటారు బంగారం, అదో ఉత్తమమైంది కదా. అలా అలా కొన్ని వీటికి టాప్ మోస్ట్లో ఉత్తమ దానికన్నా సెలెక్ట్ చేసుకుంటారు పిల్లలు. మా స్టూడెంట్స్ చూస్తుంటాం, చాలా విషయాలు ఏం చేస్తుంటారంటే ఆ అమ్మాయి ఉత్తమమైన దానికి ఉంచుకుంటుంటారు కొంతమంది. అలా గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఏంటో ఉత్తమం. పేరెంట్స్ మాట కూడా వినరు వాళ్ళు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంది ఉత్తమం, ది బెస్ట్గా వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఉత్తమంగా పెడతారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ యొక్క జీవితంలో ఏది ఉత్తమంగా ఉంది. ఇక్కడ ఇందాక చదివించాను లూకా సువార్త 10:38 నుంచి 42 వరకు చూస్తుంటే మరియ ఉత్తమమైందని ఎన్నుకున్నాడు, అందుకే అది చదివించాను నేను కదా. మార్త ఏం చేస్తుంది? వంటల్లో ఉంది. అక్కడ చూసుకుంటుంటే చూడండి, ఒక మాట అనిపిస్తుంటుంది. మార్త ఏం చేస్తుందంటే పొయ్యి దగ్గర ఉంది. ఎక్కడ ఉంది? పొయ్యి దగ్గర ఉంది. మరి ఎక్కడ ఉంది తెలుసా? ప్రభు పాదాల దగ్గర ఉంది. ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ఎవరు ఇన్వైట్ చేశారు? మార్త ఏం చేసిందంటే వెల్కమ్ చేసింది. మా అమ్మగారి పేరు కూడా మార్తమ్మే. మా అమ్మగారి పేరు మార్తమ్మ, మా అమ్మగారు వాళ్ళ చెల్లెల పేరు మరియమ్మ. మా ఆంటీ అంటే నేను మా ఆంటీ అని అంటాను, మరియమ్మ గారు. వాళ్ళు చర్చి కట్టి ఆవిడేమో ఎప్పుడు కూడా ప్రేయర్లు ఉంటుంది. మా అమ్మగారు వచ్చిన వాళ్ళందరికీ వంటలు వండుతూ ఉంటారు. మా తాతగారు అలా పేర్లు పెట్టారు, అదే నడుస్తుంది, ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది. మా అమ్మగారు ఆల్వేస్ బిజీ. ఎక్కడ బిజీ? ఎట్ పొయ్య, అంటే ఎక్కడ? పొయ్యి దగ్గర, స్టవ్ దగ్గర ఉండుంటారు. వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలి? చేపల ఫ్రై పెట్టాలా, చేపల కూర. కొంతమంది ఇక్కడ కూడా అలాగే చేస్తుంటారు కదా. ఎంతమంది ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు ఉంటారు, అటు ఇటు తిరుగుతుంటారు, అటు వెళ్ళిపోతుంటారు పొయ్యిల దగ్గరికి. సో ఏంటి అంటే వాట్ ఈజ్ గుడ్, టాప్ మోస్ట్లో ఏముంది, ఉత్తమమైందని ఎన్నుకోవాలి. అక్కడ చూస్తుంటే యేసు ప్రభువు ఎవరో తెలియదు మరి కూడా. ఆ ఊర్లోకి వచ్చాడు, గ్రామంలోకి వచ్చాడు కదా. వస్తే ఆయన ఏం చేసింది? వెల్కమ్ చేసింది, హాస్పిటాలిటీ ఇవ్వడానికి ఏం చేసింది? తీసుకొచ్చింది మార్తే, మరియ కాదు. ఇంట్లో తీసుకురాగానే ఏం చేస్తుంది? యేసు ప్రభువు గారి గురించి తెలుసు ఎవరికి? మరియకి తెలుసు, మార్తకి తెలుసు. మార్త ఏం చేస్తుంది? మరి ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలి? కూర్చోబెట్టి చక్కగా దేవాని ముందు నీ వాక్యం చెప్పు, ఆత్మీయమైన ఆహారం తినేసిన తర్వాత అప్పుడు శారీరకంగా నీకు ఏం కావాలో మేము వండుతాను అనేసి అని ఉంటే బాగుండు. ఏం చేస్తుంది? ఇక్కడ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది. ఆయన వాక్యం చెప్తుంటే మరి అమ్మ చక్కగా పాదాల దగ్గర ఉండి నెక్స్ట్ ఏం చెప్తాడు ఒక ఈగర్నెస్తో ఉంది. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? విస్తారమైన పనులు ఉంది. పని పెట్టుకోవడం తప్పులేదు. అంటే ఏంటి? ఒక కూర ఒక అన్నం వండితే సరిపోను. విస్తారమైన పని అంటే ఏంటి? యేసు ప్రభు వచ్చాడు కదా, రాక వచ్చాడు కదా, చేపల ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్, ప్రాన్ ఇవన్నీ అన్నాడు. యేసు ప్రభు ఫైనల్గా ఇచ్చేసాడు ఒక స్టేట్మెంట్, విస్తారమైన పనులు. మార్తా అన్నాడు. అది కూడా చాలా చక్కగా చెప్పాడు, లవబుల్గా చెప్పేశాడు ఆయన. వార్న్గా చెప్పలేదు. మార్తా ఏంటా బిజీ అనలేదు. మార్తా 2 times అన్నాడంటే ఏంటంటే యు ఆర్ ఇన్ డేంజర్. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. విస్తారమైన పనులు పెట్టుకుని బయట అలా వచ్చి ఏదో చిన్న వర్షిప్ చేసి అలా వెళ్ళిపోతానంటే కుదరదు అని చెప్తున్నాడు. ఉత్తమమైన దాన్ని మనం సెటరైట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లోకంలో ఉన్న మిగతా విషయాల కోసం మనం ప్రయత్నాలు చేద్దాం. చాలామంది ఏం చేస్తూ ఉంటుంటారు తెలుసా? ఉత్తమమైన దాన్ని విడిచిపెట్టేసి ఉత్తుత్తు దానికోసం తిరుగుతుంటారు ఊరంతా. మళ్ళీ ఉత్తమమైన దాన్ని విడిచిపెట్టేస్తారు, ఉత్తుత్తి దానికోసం ఊరంతా తిరుగుతుంటారు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సజీవ యాగమైన ఆరాధన కానీ ఇవ్వగలిగితే ఉత్తమమైన దాన్ని మరీ ఏ విధంగా ఏర్పాటు చేసుకుందో నువ్వు నేను కూడా అలాంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటే దాంట్లో ఉత్తమమైన ఆరాధన వస్తుంది. ఏంటంటే ఉత్తమమైన ఆరాధన వస్తుంటుంది. అక్కడ చూస్తుంటే చాలా చక్కగా రాస్తుంటుంటాడు. చూడండి అక్కడ ఎలా ఉందంటే 12వ అధ్యాయం రోమా 12:1 లాస్ట్లో అంటుంటాడు. ఒకసారి చదువుతాను చూడు. ఐ అపీల్ టు యూ therefore brothers by the mercies of God to present your bodies as a living sacrifice holy and acceptable to God which is your spiritual worship. ఆరాధన అంటే స్పిరిచువల్ వర్షిప్తో చెప్తా ఉంటాడనమాట. సంపూర్ణమైన ఆత్మీయమైన ఆరాధన కోరుకుంటున్నాడు. మరియా అలాంటిది కోరుకుంది. మార్త ఆ విషయంలో మిస్ అయిపోయింది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నారు, మరియా మార్త అక్కడక్కడ ఉన్నారు. ఎవరో మార్తలో ఉండిపోతున్నారు, ఎవరో మరియలో ఉండిపోతున్నారు. ఈరోజైనా ఆయన యొక్క పాదాల దగ్గర కానీ రాగలిగితే, ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన బాగా అబ్జర్వ్ చేయగలిగితే ఉత్తమమైన దాన్ని మనం ఏం చేయగలుగుతుంటాం? ఏర్పాటు చేసుకుని దాంట్లోంచి ప్రతి పనిలో కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా అలాంటి మాటల్లోంచి ఉత్తమమైనదే నువ్వు పలుకుతూ ఉంటుంటావు. అంతే కదా? ఎప్పుడైనా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంటే మనలోంచి వచ్చే మాటలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఉత్తమంగా ఉంటాయి. పలానా వాళ్ళు వచ్చారు, ఎంత బాగా మాట్లాడతారు,
పలానోళ్ళు నేను కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడారు. ఎంత చక్కటి మాటలు మాట్లాడారు అంటే ఏంటి, చక్కటి మాటలు, చిక్కటి మాటలు, ఇవన్నీ క్వాలిటేటివ్ వర్డ్స్ ఎవరి దగ్గర నుంచి వస్తుంటాయి? ఉత్తమమైన వాళ్ళ దగ్గరికి వస్తుంటుంది. కొంతమంది వచ్చారనుకోండి, వాళ్ళకు ఉన్న బాధలు కూడా ఎక్కువైపోతాయి. ఎందుకు అంటే అంత నిరుత్సాహపు మాటలే, పడగదొక్కే మాటలే, అనగదొక్కే మాటలే, ఆటుపోటు మాటలే. ఇవన్నీ ఉండకూడదు. ఉత్తమమైన వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడరు. ఉత్తమమైన మాటలు ఏం చేస్తుంటారు తెలుసా? నేను ఇంకా ఏం చేస్తారంటే పొటెన్షియాలిటీ పెంచుతుంటారు. దేవుల్లో నువ్వు పొందే విశ్వాసం, లేదంటే నువ్వు దేవుడి నుంచి పొందగలిసిన కృప గురించి మాట్లాడుతుంటారు. ఆ కంఫర్ట్ని ఇవ్వగలుగుతారు. ఇక్కడ పౌలు కూడా అలాంటి కన్సర్న్ చూపిస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటున్నాడు, ప్లీజ్ మీరు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుని సజీవ యాగంగా ఆయన కానీ మీరు మార్చుకుని అలాంటి సజీవ యాగంలోంచి, అలాంటి అవయవాలులోంచి ఆయనకు ఆరాధన ఇస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆత్మీయమైన ఆరాధనగా, సంపూర్ణమైన ఆరాధనగా మారుస్తాడు. మార్తవలే కాకుండా అంటే ఏంటి, వంటలు పెంటలు వాటితో కాదు, మిగతా దానికోసం ఎక్కువగా ప్రయారిటీ. అక్కడ చెప్తుంది ఏంటంటే ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్. అలాగని వంటలు వండుకోకుండా ఆరాధనలో కూర్చుని, లేదంటే వాకింగ్ చదువుకుని భర్తని, భార్యని, ఇల్లుని, ఎవరిని, పిల్లల్ని ఏం పట్టించుకోమని ఉండొద్దని కాదు. విస్తారమైన పనులు పెట్టుకోవాలన్నారు. విస్తారం పని ఉండాలి, విస్తారంగా ఉండకూడదు. దేనికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇద్దాం. అలా ఇచ్చి అలాంటి మనసుతో కానీ ఆయన్ని ఆరాధిస్తే దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని స్వీకరిస్తాడు. ఆ ఆరాధన ఈ బలిపి మీద అర్పణగా మారుతుంది. అప్పుడు మన కుటుంబాలు స్టెబిలైజ్ అవుతాయి, సంఘం బాగుంటుంది, దేశం బాగుంటుంది. దేశంలో కన్ఫ్యూజన్ అవన్నీ ఉన్నాయంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు నేను దేవునికి సజీవమైన యాగంగా ఉండకపోవడమే ఒక కారణం. మనం కానీ సజీవ యాగంగా ఉంటే లోకం మనల్ని చూసి చాలా నేర్చుకుంటుంది. మనం చూస్తే ఆటోమేటిక్ దేవుడు కూడా హర్షిస్తాడు, లోకం మనల్ని ప్రేమిస్తుంది. అటువంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరికీ కూడా దయచేయను గాక. అలాంటి మనసుతో మనం ఆరాధిద్దాం.